హలో మై బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ టు మై ఛానల్ వర్షి వర్మ. ఈ వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా. కిడ్స్కి మంచి మంచి హెయిర్ స్టైల్స్ చూపిస్తాను. పర్టికులర్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకి అనమాట. మీ రిలేటివ్స్లో ఎవరికన్నా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మెయిన్ వీడియో స్టార్ట్ చేసేందుకు మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ హెయిర్ స్టైల్ ఏంటనేది చూద్దాము. ఫస్ట్ అయితే హెయిర్ అంతా కూడా నీట్గా చిక్కులు తీసుకోండి. చిక్కు తీసుకున్న తర్వాత హెయిర్ని 2 పార్టీషన్స్గా చేసుకోండి. మధ్యలో పాపిడి తీసి, మధ్యలో పాపిడి ఎందుకు చెప్తున్నాను అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి మ్యాక్సిమంగా మధ్య పాపిడే అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. ఇలా హెయిర్ని 2 పార్టీషన్స్ చేసిన తర్వాత ఒక సైడ్కి తీసుకున్న హెయిర్ అంతా కూడా నీట్గా దువ్వేసి ఒక రబ్బర్ పెట్టండి. బ్లాక్ రబ్బర్ నార్మల్గా ఏ షాప్స్లో దొరుకుతాయి కదా, చిన్న కిరాణా షాప్స్లో కూడా దొరుకుతాయి. అది తీసుకొచ్చి ఇలా ఒక చిన్న పోనీలాగా పెట్టుకోండి. పోనీ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా పోనీలోనే స్టార్టింగ్ పైన ఒక చిన్న హెయిర్ పార్టిషన్గా తీసుకొని మళ్ళీ ఇంకొక రబ్బర్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. రబ్బర్ పెట్టేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు సపరేట్గా తీసుకున్న దాన్ని 2 పార్టీషన్స్ చేసుకొని కనిపిస్తున్న హోల్ నుంచి వెనక్కి లాగాలి హెయిర్ని టిల్ట్ చేసి. నెక్స్ట్ ఆ రబ్బర్ ప్లేస్ని పట్టుకొని పైకి పెట్టేస్తే అలా 2 సర్కిల్స్లా అయితే ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అలా షేప్లో వచ్చిన హెయిర్ని అంతా కూడా నీట్గా సెట్ చేసుకొని మన దగ్గర యూ పిన్స్ అవైలబుల్గా ఉంటాయి కదా. ఒకవేళ అవి అవైలబుల్లో లేవు అంటే పెద్దవాళ్ళు పెట్టుకునే సైడ్ పిన్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం లూజ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా నీట్గా పెట్టేసుకోండి. సో పిన్ పెట్టేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మిగతా హెయిర్ని అంతా కూడా కలిపేసి నార్మల్గా ఎలా అయితే జడ అల్లుతామో అలా అల్లేస్తే సరిపోతుంది. ఈ జడ ఇంకా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకన్నా కూడా షార్ట్ హెయిర్ అసలు రిబ్బన్స్ వేయడానికి కూడా సరిపోని నెక్ వరకు ఉన్న హెయిర్ ఉంటుంది కదా, అలాంటి చిన్నపిల్లలకి అలా వేసి పిలక పెట్టేస్తే భలే క్యూట్గా ఉంటుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ అలానే వేసేసుకుంటే సూపర్ క్యూట్గా ఉంటారు పిల్లలు. సెకండ్ హెయిర్ స్టైల్ ఏంటనేది చూద్దాము. సేమ్ అలానే హెయిర్ అంతా కూడా నీట్గా దువ్వుకోండి, చిక్కులు లేకుండా. దువ్విన తర్వాత 2 పార్టీషన్స్ చేసుకోండి. ఫస్ట్ హెయిర్ స్టైల్కి చూపించిన విధంగానే 2 పార్టీషన్స్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ స్టార్టింగ్లో కొంచెం హెయిర్ని ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా దువ్వేసిన తర్వాత 3 పార్టీషన్స్ చేయండి. నార్మల్గా మనం అల్లేటప్పుడు ఎలా అయితే తీస్తామో అలా అనమాట. ఇలా తీసుకున్న తర్వాత నార్మల్గా హెయిర్ని ఒక జడ కోసం ఎలా అయితే అల్లుతామో అలానే అల్లుకుంటూ 2 సైడ్స్ నుంచి కూడా కొంచెం కొంచెం హెయిర్ని తీసుకొని యాడ్ చేసుకుంటూ అల్లాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా అటు ఇటు హెయిర్ని తీసుకుంటూ అల్లండి. కంప్లీట్గా జడ అయిపోయేంత వరకు కూడా అలానే అల్లుతూ ఉండండి. సేమ్ ఇంకో సైడ్ కూడా వీడియోలో ముందు చెప్పిన విధంగానే హెయిర్ని తీసుకొని అల్లేయండి. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. చాలా క్యూట్గా ఉందండి చూడడానికి. మా చిన్న తల్లికి కూడా చాలా బాగా నచ్చిందంట, సూపర్ అని చెప్తుంది. ప్లీజ్. ఇంకా థర్డ్ హెయిర్ స్టైల్ ఏంటనే చూద్దాము. సేమ్ ఫస్ట్ 2 హెయిర్ స్టైల్స్కి చూపించినట్టే చిక్కు తీసుకొని 2 పార్టీషన్స్గా హెయిర్ తీసేసుకున్న తర్వాత ఒక సైడ్ హెయిర్ని ఇలా కొంచెం హెయిర్ సపరేట్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ చేసి పెట్టుకోండి.
ఇలా సపరేట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్టార్టింగ్ కొంచెం హెయిర్ని తీసుకొని ఇలా 2 పార్టీషన్స్ అయితే తీసుకోండి. ఇలా 2 పార్టీషన్స్ని తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక్కి రోల్ చేస్తూ కొంచెం కొంచెం హెయిర్ని యాడ్ చేసుకుంటూ ఈ సైడ్ రోల్ అయితే కంప్లీట్ చేయండి. చాలా బాగుంటుందండి అసలు ఇది హెయిర్ స్టైల్ అయితే. ఇలా కొంచెం కొంచెం హెయిర్ని యాడ్ చేస్తూ కంప్లీట్గా రోల్ చేసేయండి. ఇలా కంప్లీట్గా రోల్ చేయడం అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పుష్ చేస్తే అలా పఫీగా వస్తుందన్నమాట హెయిర్. అలా వేసిన మోడల్ అనేది నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నార్మల్గా ఎలా అయితే జడ అల్లుతామో అలా అల్లేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ముందు చూపించినట్టుగానే సపరేట్ చేసుకొని కొంచెం హెయిర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ చేయండి. ఫైనల్గా ఇంకో జడ కూడా నార్మల్గా అల్లేసి హెయిర్ స్టైల్ని కంప్లీట్ చేయండి. ఇలా అల్లేటప్పుడు ఫస్ట్ పెట్టిన క్లిప్స్ ఏమన్నా కొంచెం లూజ్గా వస్తున్నాయి అనిపిస్తే అల్లేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లిప్స్ని మంచిగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఇది. చిన్నతలకి ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా నచ్చిందంట. ఇప్పటి వరకు వేసిన హెయిర్ స్టైల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బై బై ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.